నెల్లూరు రాపూరు మండలం వెలుగోనులో 313 నుంచి 329 సర్వే నెంబర్లలోని సుమారు 40 ఎకరాలలో గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని గిరిజనులు తెలిపారు. ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రితం స్థానిక అధికార పార్టీ నాయకుల అండదండలతోనే రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు జోక్యం చేసుకుని ఈ భూమి మాదంటూ తమను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని వాపోయారు. ఈ భూమి ఫారెస్ట్ అధికారులది కాదని గిరిజనులందరూ రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి తమపై అన్యాయంగా తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న నాయకులు రాత్రి సమయంలో పొలాల్లో మద్యం సేవించి అక్కడున్న కంప చెట్లను తగులపెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. మీకు 10 రోజులు టైమిస్తున్నాం, పొలాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలి, లేదంటే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న యానాదుల సంక్షేమం రాష్ట్ర అధ్యక్షులు కుల్లూరు పెంచలయ్య ఘటనా స్థలానికి చేరుకుని వారికి అండగా నిలిచారు. వెంటనే కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని గిరిజనులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బాధిత గిరిజనులు రాష్ట్ర అధ్యక్షులు పెంచలయ్యలు తమ గోడును మీడియాకు వివరించారు. జయప్రకాష్ నారాయణ. మేము సంవత్సరం నుంచి ఇక్కడ మాకు ఎస్టేల కంటే సెంటు భూమి అనేది ఇప్పటికి లేదు. మేము పెంచలయ్య సార్నని రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి ఏదో అనాధీనము రెవెన్యూ పక్కా ఒంట్లకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అయితే సంబంధం లేదు. దీని వారికి కలెక్టర్ దగ్గరికి 4-5 దడవలు తిరిగాము. మేడం మనలో అవన్నీ వద్దు నిమ్మ చెట్లు సాగు చేసుకుంటున్నాము. 5 నెలల క్రితంలో నిమ్మ చెట్లు 5 పేర్లు లాగేశారు, 100 చెట్లు. తర్వాత మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఆయన వాళ్ళకే న్యాయం జరిగింది, కానీ మాకైతే ఎస్టీలకి ఎటువంటి న్యాయం జరగలేదు. తర్వాత ఆ కేసు తేలిపోయిందని చెప్పని మమ్మల్ని సొక్కాయ కాలర్లు ఎగరేసుకుంటా, నా కొడకలారా గతం ఇంకేముందరా, ఇంకా 10 రోజుల్లో మీకు కథ చూపిస్తా చూడండిరా, మీ మా తడాకేందో మీకు తెలిసొద్ది అని చెప్పని మాట్లాడారు. ఒంటరిగా అడ్గించుకొని ఎస్టీలను చేలోకి వచ్చేదానికి కూడా భయపడతా ఉన్నాము. రాత్రి వాళ్ళు అన్నిటిగానే వచ్చి చేలోకి వచ్చి 3 దగ్గరలా డిన్నర్ చేసుకొని ముందు కింద తాగి 3 దగ్గర పెట్రోల్ పోసి కంప తగలబెట్టారు. అందుకు జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఈ ఎస్టీ కాలనీ నుంచి మేము తెలుపుకుంటున్నాము. మీరు న్యాయం చేస్తారని మరీ దయచేసి కోరుచున్నాం సార్. అది ఎలుగోని గ్రామము. మేము ఇక్కడ ప్లాటు సంవత్సరం నుంచి సాగు చేసుకుంటానే ఉన్నాము. కానీ మాకు మాత్రం ఈ ఎలుగోన్లో రెడ్డిస్ పరంగా వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేయడం జరుగుతూ ఉంది. అయినా మేము మాత్రం ఇది వరకు నిమ్మ చెట్లు వేసుకొని సాగు చేసుకుంటానే ఉన్నాము. 3 పేర్లు పీకేసినా కానీ పీకేసి మమ్మల్ని మాత్రం చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చాము. అప్పుడు కూడా మాకు న్యాయం చేయకుండానే వాళ్ళకి మాత్రం న్యాయం జరిగింది, మాకు మాత్రం న్యాయం జరగటం లేదు. యానాదులు అని చెప్పి నేను మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మళ్ళీ వచ్చి ఇప్పుడు మళ్ళీ అర్ధరాత్రి వచ్చి రైతులు వాళ్ళందరూ వచ్చి 12 గంటలప్పుడు తగలబెట్టేసి 3 దగ్గరల అంటే ఆ 3 దగ్గరల చోట్ల వాళ్ళు ఎలా ఆర్పుకుంటారు, ఎలా చేయగలుగుతారని సాధ్యం లేదు కదా అని చెప్పనని 3 దగ్గరలు తగలబెట్టారు. కానీ మాకు ఏంటంటే ఉండే నీళ్ళు స్థామిత వరకు మట్టి గిట్టి పోసి మేము ఆర్పుకోగలిగాము. కానీ మేము ఏంటంటే మాకంటూ ప్రతిసారి ఈ ఎలుగోని రెడ్డిస్ మాత్రము యానాదుల మీద పైబడి దౌర్జన్యాలు చేయటము, యానాదులకి సెంటు భీము అనేది ఉండకూడదు, వాళ్ళు అనేది సాగులు చేసుకోకూడదు అని చెప్పని ఇదే దౌర్జన్యంతో ఇదే పోరాటం చేస్తూనే ఉండాలి. వైఎస్ఆర్ నాయకులు, మేము వైఎస్ఆర్ కార్యకర్తలు, కానీ వైఎస్ నాయకులు వచ్చి వైఎస్ఆర్ కార్యకర్తల మీద పెడితే మేము ఎవరికి న్యాయం చెప్పుకోవాలి? మాకెవరు న్యాయం చేస్తారు? వాళ్ళే వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తుంటే ఇది ఎంతవరకు కరెక్టు? మాకు ఇంకెవరు న్యాయం చేస్తారు? వాళ్ళే వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తుంటే, కాబట్టి మాకు మాత్రం న్యాయం చేయాలని చెప్పని కోరుకుంటున్నాము. కాకపోతే కలెక్టర్ గారిని, ఎస్పీ గారు మాకు దయచేసి న్యాయం చేస్తారని ఒక ఆడుగుతురిగా వేడుకుంటున్నాను. మాకు మాత్రం న్యాయం చేయండి. మేము ఏదన్నా మాట్లాడితే కూలీలు చేసుకొని అడ్డదారుల్లో కూడా అటాక్ చేసేది. మీరు ఎలా చేస్తారు? మీకు ఆ పొలం ఎలా వస్తుంది? మీకు ఎలా చేసుకుంటారు? మేము చూస్తాము. 10 రోజుల్లో మీరు ఎలా బతుకుతారో మేము చూస్తామని చెప్పని వాళ్ళు మమ్మల్ని మాత్రం చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ మాకు మాత్రము ఎవరికైనా కానీ సరే మాకు అన్యాయాలు జరుగుతాయని చెప్పని మేము మాత్రము మీకు కోరుకుంటున్నాం. మాకు మాత్రం రక్షణ కలగాలని చెప్పని కోరుకుంటున్నాం సార్. కలెక్టర్ గారిని కూడా వేడుకుంటున్నాను. కుల్లూరు పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే రాపూర్ మండలం వెలుగోన్లో దాదాపు 48 మంది ఎస్టీ యానాదులు ఇక్కడ దాదాపు సంవత్సరం రోజులుగా ఏదైతే పొలాలను సాగు చేసుకొని అక్కడ నిమ్మ చెట్లు వేసుకొని ఆ యొక్క పొలాలను యానాదులందరూ కూడా
సాగు చేసుకుంటా ఉన్నారు. అయితే ఈ యొక్క వెలుగోను గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తరచుగా యానాదుల మీద దౌర్జన్యాలకు పాల్పడుతూ యానాదులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో ఒకసారి ఏదైతే మా వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి నిమ్మ చెట్లను ధ్వంసం చేశారు. అలాగే అర్ధరాత్రి దాదాపు 10 మంది వైకాపా నాయకులు, గ్రామానికి చెందినటువంటి వైకాపా నాయకులు మద్యం సేవించి ఏదైతే మా వాళ్ళు పొలాలు సాగు చేసుకుంటున్నటువంటి కంచెను అర్ధరాత్రి అమానుషంగా తగలబెట్టారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ గ్రామంలో ఉండేటువంటి వైకాపా నాయకుల అరాచకాలకు అదుపు లేకుండా పోతా ఉంది. యానాదుల మీద అరాచకాలకు పాల్పడతా ఉన్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే పోలీస్ యంత్రాంగం కూడా ఎవరైతే యానాదులు పొలాలు సాగు చేసుకుంటా ఉంటే దానికి సంబంధించినటువంటి కంచెను ధ్వంసం చేసినటువంటి వారి మీద వెంటనే కేసు పెట్టి ముద్దాయిలను అరెస్ట్ చేయాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా వైకాపా నాయకులారా, మీరు ఏదైతే యానాదులు సాగు చేసుకుంటున్నటువంటి పొలాలలో ఉండేటువంటి పంటలు ధ్వంసం చేయటం, వాళ్ళ పొలాలకు ఉన్నటువంటి కంచెను అర్ధరాత్రి పూట తగలబెట్టడం ఏంటని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్పందించి ఏదైతే వెలుగోను గ్రామంలో యానాదుల మీద అరాచకాలకు పాల్పడుతూ అమానుషంగా ప్రవర్తిస్తున్నటువంటి వైకాపా నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం, గతంలో ధ్వంసం చేసిన సందర్భంలో ఏదైతే ముద్దాయిలను అరెస్ట్ చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చారో, ఫలితంగా మళ్ళీ రాత్రి ఏదైతే దాదాపు 10 మంది దుండగులు, గ్రామానికి చెందినటువంటి దుండగులు మద్యం సేవించి మద్యం ఒత్తులో ఆ యొక్క కంచెను తగలబెట్టడంతో పాటు యానాదులను కూడా భయభ్రాంతులకు గురి చేశారు. అలాగే గ్రామంలో కూడా యానాదులను చంపేస్తామని చెప్పి తరచూ బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. అందుకని మేము ఈ సందర్భంగా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని ఒకటే కోరుతా ఉన్నాం, ఏదైతే యానాదుల మీద దౌర్జన్యాలకు పాల్పడుతున్నటువంటి గ్రామానికి చెందినటువంటి నాయకులను వెంటనే అరెస్ట్ చేసి యానాదులకు రక్షణ కల్పించాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగని చేయకపోతే మొత్తం జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ముట్టడిస్తాం, కలెక్టరేట్ అవసరమైతే ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా ఏదైతే వైకాపా నాయకులారా, మీకు దమ్ము ధైర్యం ఉంటే నేరుగా రండి. అలా కాకుండా దొంగచాటుగా యానాదులు సాగు చేసుకున్నటువంటి పొలాలను ధ్వంసం చేయటం, అలాగే ఏదైతే వాళ్ళ యొక్క కంచెను తగలబెట్టడం ఏంటని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని జిల్లా అధికారులు వెంటనే స్పందించి వాళ్ళని అరెస్ట్ చేయాలా, వైకాపా యొక్క అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లా వేయని పక్షంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా యానాదుల్ని, గిరిజనుల్ని సమీకరించి అవసరమైతే చెలో వెలుగోనుకు పిలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మాది వెలుగోని గ్రామము, రాపూర్ మండలం, నెల్లూరు జిల్లా. నా పేరు రాపూర్ సుబ్రత్నమ్మ. మా ఊరు రైతులు వచ్చి మాకు 11 గంటల ప్రాంతంలో వచ్చి మా వైసీపీ నాయకులు సార్ మాకు న్యాయం చేయటం లేదు సార్. మాకు ఇదే విధంగా మేము చేసుకున్న రోజుల నుంచి ఇదే విధంగా మమ్మల్ని ఉడకాడిచి మమ్మల్ని దారిల్లో పట్టుకునేది. మీరు ఎట్లా చేస్తారు, 10 రోజులకు మిమ్మల్ని చూస్తామండి, ఏం చేస్తాం, ఇట్లాగా అడుగుతూ ఉంటారు సార్. మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటా ఉన్నాం సార్. వెరీ గుడ్, బాగా